ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ఫలితాలు వచ్చిన దగ్గర నుండి తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఏ రేంజ్లో విరుచుకుపడుతూ ఉన్నారో, ఇక మొత్తం అధికారం అని అంటే ఎవరినైనా ఎట్లయినా కొట్టొచ్చు, దోచుకోవచ్చు, రకరకాలుగా ఎలా అయినా చేయొచ్చు అని చెప్పి వాళ్ళు బాగా ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అండ్ వాళ్ళ పార్టీ అగ్రనాయకులు కూడా ఆ మేరకు వాళ్ళని కంప్లీట్గా ప్రోత్సహిస్తూ ఉన్నారు. సాక్షాత్తు అచ్చెన్నాయుడు గారు నేరుగా వాళ్ళ పార్టీ కార్యకర్తల సమావేశంలోనే మాట్లాడుతున్నటువంటి వ్యాఖ్యలు ఫుల్ వైరల్ అవుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఎవరైనా పచ్చది బిల్ల పట్టుకొని ఎండిఓ, ఎంఆర్ఓ, ఎంఈఓ ఏదైనా ఒక ఆఫీస్కి వెళ్ళండి కింద స్థాయి నుంచి, మీ ఆ చేతిలో ఉన్న పచ్చ బిల్ల చూడగానే అక్కడున్న అధికారులు పరిగెత్తుకుంటూ వచ్చి మీకు ఒక చైర్ వేసి టీనో కాఫీనో ఇచ్చి ఏంటి సార్ మీ సమస్య అని చెప్పి మాట్లాడి అక్కడికక్కడే మీ సమస్యను పరిష్కరిస్తారు. ఈ విధంగా నేను అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి ఆ విధమైన ఆదేశాలు ఇస్తాను. ఎవరైనా కనుక మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అలా చేయకపోయినా, నా ఆదేశాలు పాటించకపోయినా, తర్వాత వాళ్ళు ఎక్కడుంటారో మీకు తెలుసు, నాకు తెలుసు, వాళ్ళను వదలను, మిమ్మల్ని కూర్చోబెట్టి టీ ఇచ్చి మరీ పనిచేసి పంపిస్తారు, చేయకపోతే వాళ్ళ సంగతి తేలుస్తాం అని చెప్పి నేరుగానే విమర్శలు చేయండి. సరే, నేరుగానే కమెంట్ చేస్తూ ఉన్నారు. నేరుగానే సరేలేండి, పోలీసులు ఎందుకు వచ్చారు? దే డాష్ తినిపోయేకి వచ్చారా అని చెప్పి పబ్లిక్గా కుప్పం మీటింగ్లోనే అచ్చెన్నాయుడు గారు కమెంట్ చేస్తే ఏమైంది? బేసిక్గా ఇటువంటివి కూడా పోలీసులను, అధికారులను, ఉద్యోగస్తులను మరి ఇంత దారుణంగా చిన్న చూపు చూడాల్సిన అవసరం అయితే లేదు. మరి ఎందుకు వీళ్ళు ఇంత ఉత్సాహంలో ఉన్నారు? ఒక్కసారిగా అధికారం ఏమి కొత్త కాదు కదా తెలుగుదేశం పార్టీకైనా నాయకులకైనా. మరి ఇంత టెంప్టింగ్గా ఎందుకు వ్యాఖ్యలు చేస్తున్నారు? కారణం ఏంటి? ఇంత అత్యుత్సాహాన్ని ఎందుకు ప్రదర్శిస్తున్నారు? బొత్తిగా అర్థం కావట్లేదు.